అతను ఫోటోగ్రాఫర్. ఫోటోలను అందంగా తీయడమే కాదు, తీసిన ఫోటోలను కంప్యూటర్లో మరింత అందంగా తీర్చిదిద్దడంలో టాలెంట్ ఉన్నవాడు. ఇంతవరకు బాగానే ఉంది. తన టాలెంట్ను బిజినెస్లో పెట్టకుండా బ్లాక్ మెయిలింగ్కు వాడుకున్నాడు. తనకు తెలిసిన ఫోటోషాప్ టెక్నిక్లతో ఓ అమ్మాయికే వలవేద్దామనుకుని అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్లో నిలబడ్డ ఇతని పేరు సుబ్బారాయుడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోల్లో ఉన్నది కూడా ఇతనే. ఇవన్నీ అతని పెళ్లి ఫోటోల్లా ఉన్నాయనుకుంటున్నారు కదా. ఈ ఫోటోలు అలా కనిపిస్తున్నాయి కానీ అతనికి పెళ్లి కాలేదు. మరి ఈ ఫోటోలు ఎక్కడివి అనుకుంటున్నారా? అదే మరి టెక్నిక్ అంటే. సినిమాల్లో గ్రాఫిక్స్ చేసినట్టు మనోడు లైఫ్ లోను ఇలాగే గ్రాఫిక్స్ చేశాడు. ఎవరు పెళ్లి ఫోటోలను తీసుకుని తన ఫోటోను తను టార్గెట్ చేసిన అమ్మాయి ఫోటోను మిక్స్ చేసి ఇలా మార్ఫిక్ చేసేశాడు. తనకున్న టాలెంట్ తో ఏమాత్రం అనుమానం రాకుండా ఫోటోలను ఇలా మార్ఫిక్ చేశాడు. ఈ ఫోటోలు చూసి ఇతడికి నిజంగానే పెళ్లైపోయిందని నమ్మేసిన వాళ్ళెందరూ ఉన్నారు. కాకినాడ జగన్నాథపురానికి చెందిన యువతితో సుబ్బారాయుడుకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆమెను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తన ప్రేమను వ్యక్తం చేసి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మనోడు అతి తెలివి చూపించాడు. తనకు తెలిసిన మార్ఫింగ్ పరిజ్ఞానంతో ఆమెను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. ఆ అమ్మాయికి తనతో పెళ్లైనట్టు ఫోటోలు సృష్టించాడు. వాటి ద్వారా ఆ అమ్మాయికి వచ్చే పెళ్లి సంబంధాలను చెడగొట్టేందుకు స్కెచ్ చేశాడు. ఇలా చేస్తే ఇక ఆ అమ్మాయి గత్యంతరం లేక తననే పెళ్లి చేసుకుంటుందని ప్లాన్ వేశాడు. ఇలా పెళ్లి ఫోటోలు తయారు చేసి ఫేస్బుక్ లో పెట్టాడు. ఆ ఫోటోలు చూపించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోలు చూసిన యువతి బంధువులు పెళ్లెప్పుడైందని ఆమెను ఆరా తీశారు. తెలిసిన వారి దగ్గర నుంచి ఆమెకు వరుసగా ఫోన్లు వచ్చాయి. దీంతో ఆ ఫోటోలు తీసేయాలని సుబ్బారాయుడిని ఎన్నోసార్లు వేడుకుంది ఆ యువతి. ఫేస్బుక్ నుంచి ఫోటోలను తొలగించకపోగా పెళ్లి చేసుకోవాలని ఆమెను బెదిరించాడు. దీంతో ఆ యువతి చేసేదేమీ లేక కాకినాడ 1 టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి సుబ్బారాయుడును పట్టుకున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయిని మోసం చేసి పోలీసులకు దొరికినట్టు విచారణలో వెల్లడైంది. ఈ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పెట్టి మా ఇద్దరికి పెళ్ళయింది, ఇంకెవరో ఆమెని పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి నానా రకాలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతన్ని పాతగా గతంలో 2011-12లో కూడా ఈ అమ్మాయిని వేధిస్తున్నాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. కోర్టు పంపించడం జరిగింది. అయినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోతే తిరిగి మళ్ళీ ఈరోజు 1 టౌన్ సిఐ సన్యాసి గారి ఆధ్వర్యంలోనే అరెస్ట్ చేసి అతను ఈరోజు కోర్టులో పెట్టించడం జరుగుతుంది. అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించిన సుబ్బారాయుడును పోలీసులు రిమాండ్కు తరలించారు. ఫోటోలు తీయడంలో, వాటిని అందంగా తీర్చిదిద్దడంలో మంచి టాలెంట్ ఉన్న ఫోటోగ్రాఫర్ తన టాలెంట్ను బ్లాక్మెయిల్ కోసం వాడుకొని ఇలా కట్టడాలు పారయ్యాడు.